ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ డమ్మీస్. మనం ప్రీవియస్ వీడియోస్లో స్ట్రింగ్ సంబంధించినటువంటి డేటా టైప్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ పార్ట్లో స్ట్రింగ్ యొక్క కంటిన్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు దాకా మనము స్ట్రింగ్ అనేది ఏ విధంగా మనం డిక్లరేషన్ చేయాలి, ఒక వేరియబుల్లోకి ఏ విధంగా మనము ఇన్సర్ట్ చేయాలి, అండ్ మల్టీలైన్ స్ట్రింగ్ అంటే ఏంటి, అండ్ స్ట్రింగ్స్లో స్లైసింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రీవియస్ పార్ట్స్లో మనం చూసాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ కంటిన్యూషన్గా లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ స్ట్రింగ్ రీప్లేస్ మెథడ్స్ ఎలా ఉంటాయి, అప్పరు, లోయరు, అండ్ స్ట్రిప్స్, అండ్ యాజ్ వెల్ రీప్లేస్ మెథడ్స్. దేర్ ఆర్ సో మెనీ బిల్ట్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ కాదు, బికాస్ ఇట్స్ మోర్ దాన్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్ కదా. దేర్ సో మెనీ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి అనమాట. వాటిలో మనం ఫ్యూ తీసుకొని, లైక్ కన్కాటనేషన్ ఎలా ఉంటుంది, కొన్నిటి అంటే బేసిక్గా మనకి అర్థమయ్యే విధంగా ఏదైతే ఉంటే వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియోలో ట్రై చేస్తాను అనమాట. సో తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనము స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వేరియబుల్లోకి ఒక స్ట్రింగ్ని మీరు డిక్లేర్ చేసినట్లయితే ఆ స్ట్రింగ్ యొక్క డేటా టైప్ అండ్ లెంత్ అనేది ఎంత ఉందో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ కనుక్కోవడం అనమాట. అది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. చూడండి. సో నేను దీన్ని మొత్తం క్లియర్ చేసేస్తాను ఫస్ట్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఎస్ అనే ఒక వేరియబుల్లోకి నేను ఒక స్ట్రింగ్ పెట్టాలి కదా. స్ట్రింగ్ ఏం పెడతాము? సురేంద్ర. హాయ్. ఓకే, సో నేను ఏం చేశానంటే జస్ట్ డిక్లరేషన్ చేశానండి, అంతకుమించి ఇక్కడ ఏం చేయలేదు. సురేంద్ర హాయ్ అనే ఒక స్ట్రింగ్ డేటా టైప్స్ని ఎస్ అనే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేశాను. రైట్, ఇప్పుడు దీంట్లో లెంత్, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది మనం ఎలా కనుక్కోవాలి? సో దెర్ ఈస్ అ బై డిఫాల్ట్ బిల్ట్ ఇన్ మెథడ్ అండి, LEN స్క్వేర్ బ్రాకెట్స్. సో ఈ మెథడ్ ఉపయోగించుకొని మనం దీని యొక్క లెంత్ అని కనుక్కోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ దీంట్లోకి ఓకే లెంత్ దీంట్లోకి నేను ఏం చేస్తానంటే ఎస్ డాట్ LEN అనే ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఉపయోగించుకొని దీంట్లోకి టైప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దీంట్లో నేను ఏం చేస్తానంటే నా వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ యొక్క నేమ్ని ఈ లెంత్ ఆఫ్ మెథడ్లోకి నేను ఇన్సర్ట్ చేయాలి. ఎస్, సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చేసాను, ఇలా కాదు ఇలా. సో దిస్ ఇస్ ద బై డిఫాల్ట్ మెథడ్, అండ్ మనం దీన్ని ఉపయోగించుకొని ఈ ఎస్ అనే వేరియబుల్ ఉన్నటువంటి స్ట్రింగ్ ఏదైతే ఉందో సురేంద్ర హాయ్ అనే దాని యొక్క లెంత్ అనేది మనం అవుట్పుట్ రూపంలో చూడొచ్చు. ఇది సేవ్ అయిపోయింది, దీన్ని నేను రన్ చేస్తున్నాను. దీని యొక్క లెంత్ అంట 11. గమనిద్దాం. సో క్యాలిక్యులేట్ చేయండి. ఎస్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11. అర్థమైందా? సో ఈ విధంగా మనము లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఇది ఈ మెథడ్ ఒకటే కాదు, దెర్ ఇస్ ఏ అనదర్ మెథడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్ అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. రీప్లేస్ అనే మెథడ్ అనేది దీంట్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రీప్లేస్ అనే ఒక మెథడ్ తీసుకొని PLAS రీప్లేస్ అనే మెథడ్లో నేను ఏం చేస్తానంటే నాకు ఎస్ అనే ఒక క్యారెక్టర్ ఉంది కదా, ఈ ఎస్ అనే దగ్గర, అంటే ఈ ఎస్ అనే ఈ స్ట్రింగ్లో ఉన్నటువంటి క్యారెక్టర్ దగ్గర నేను ఏం చేస్తానంటే రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? ఏదైనా ఒకటి ఇద్దాం, ఆర్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎస్ అనే క్యారెక్టర్లో ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో ఆర్ అనే దాన్ని రీప్లేస్ చేయమని చెప్తున్నాం. ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఈ స్ట్రింగ్లో. ఈ స్ట్రింగ్ ఎక్కడ స్టోర్ అయ్యింది? ఎస్లో. నువ్వు దాన్ని మెన్షన్ చేయాలి, ఎస్ డాట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ డాట్ రీప్లేస్ ఎస్ ఆర్ అంటే ఎస్ అనే ప్లేస్లో ఆర్ అనేది రీప్లేస్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. కంట్రోల్ F. చూసారా? రరేంద్ర అంట నా పేరు, రరేంద్ర. ఓకే ఫైన్. సో ఈ విధంగా బిల్ట్ ఇన్ మెథడ్ అనేది ఉంటుంది. ఇంకొక మెథడ్ ఉందండి, లోయర్ మెథడ్ ఒకటి ఉంటుంది. అది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు ఒకసారి ఈ వీడియోలో కూడా చూపించేస్తాను.
సో బేసికల్‌గా ఈ లోయర్ అనే మెథడ్ ఏంటంటే ఇది ఒక బిల్ట్ ఇన్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మీరు డిక్లేర్ చేసినటువంటి ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఒక డేటా టైప్ వాల్యూకి ఒక వేరియబుల్‌లోకి ఇచ్చారు కదా! ఆ స్ట్రింగ్‌లో ఎక్కడెక్కడైతే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయో వాటిని స్మాల్‌గా చేంజ్ చేస్తుంది. అంతే అంతకుమించి ఏం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇది ఏ విధంగా వర్క్ అవుద్దో ఒకసారి చూద్దాం. సో నేను లోయర్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ఈ లోయర్ అనే మెథడ్ ఏం చేస్తదంటే ఈ స్ట్రింగ్ అంటే వేరియబుల్‌లోకి స్టోర్ అయ్యేటువంటి ఈ స్ట్రింగ్ ఇక్కడ నాకు ఎస్ అనేది క్యాపిటల్‌లో ఉంది. హెచ్ అనేది క్యాపిటల్‌లో ఉంది. వీటిని స్మాల్ చేస్తదనమాట. సో నేనేం చేయాలంటే దీన్ని స్మాల్ మార్చాలంటే ఆ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం వాడుకోవాలనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ డాట్ లోయర్ అంటే ఏమవుతదంటే ఎస్‌లో ఉన్నటువంటి అంటే ఎస్ వేరియబుల్‌లో ఉన్నటువంటి ఆ స్ట్రింగ్ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ డేటా టైప్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్మాల్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని రన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకిప్పుడు గమనించినట్లయితే ఎస్ అనే క్యాపిటల్ స్మాల్‌కొచ్చింది. హెచ్ క్యాపిటల్ స్మాల్‌కొచ్చింది. సో ఈ విధంగా క్యాపిటల్ స్మాల్‌లోకి వస్తుంది. మరి స్మాల్‌ని క్యాపిటల్‌లోకి చేంజ్ చేయాలంటే దేర్ ఈస్ అనదర్ బిల్ట్ ఇన్ మెథడ్ కాల్డ్ అప్పర్. యుపిపిఈఆర్. అప్పర్ అనే దాన్ని ఉపయోగించుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రింగ్ డేటా టైప్ ఏదైతే ఉందో అది మొత్తం క్యాపిటల్ లెటర్‌లోకి చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సురేంద్ర హాయ్. సో ఈ విధంగా ఒక ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్‌ని మనము లెంత్ కనుక్కోవచ్చు. అప్పర్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు. లోయర్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది. అది ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటి అసలు యాక్చువల్‌గా? సో స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే మన దగ్గర 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్స్ వాల్యూస్ అనేది మన దగ్గర ఉన్నాయనుకోండి. వాటిని మనము యాడ్ చేయడం అన్నమాట. కన్కాటినేషన్ అంటే రెండిటిని కంబైన్ చేయడము, యాడ్ చేయడము. అవి ఎలా ఉంటుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఆల్రెడీ మనకు ఒక ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఉంది కదా! సో నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఆర్ అనే ఒక వేరియబుల్‌లోకి నేను ఇంకొక స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేస్తాను. హలో. అంటే నా దగ్గర ఎస్ అనే ఒక స్ట్రింగ్ డేటా టైప్ వాల్యూ ఉంది. ఆర్ అనే వేరియబుల్‌లోకి ఇంకో స్ట్రింగ్ డేటా టైప్ వాల్యూ ఉంది. దీన్ని మనం యాడ్ చేయాలి. అంటే 2 స్ట్రింగ్స్‌ని మనం యాడ్ చేసే విధానాన్నే స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటారు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యు అనే ఒక వేరియబుల్‌లోకి యు అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నాను. ఈ ఎస్, ఆర్ ఉన్నటువంటి వేరియబుల్‌ని మనం ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఎస్ ప్లస్ నేను ఈ రెండిటి మధ్య కొంత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లస్ ఇంకొక వేరియబుల్ ఏంది ఆర్. సో ఈ విధంగా ఏమవుతుందంటే రెండిటి మధ్య ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు అవుట్‌పుట్‌లో కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ లీవ్ చేసేసి ఇక్కడ నేను యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఈ ఎస్ డాట్ అప్పర్ తీసేస్తాను. జస్ట్ యూ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతదంటే యూలో ఉన్నటువంటి వాల్యూస్ ఏదైతే అంటే ఎస్‌ని, ఆర్‌ని రెండిటిని కన్కాటినేషన్ చేశాను. అట్ ది సేమ్ టైమ్ యాడింగ్ ఎ స్పేస్ అనమాట. సో నేనేం చేస్తానంటే సేవ్ ఆటోమేటిక్‌గా అయిపోయింది కాబట్టి F10 ప్రెస్ చేసిన వెంటనే ఇది ఏం చేస్తుందంటే సురేంద్ర హలో అని చెప్పి అవుట్‌పుట్‌ని ప్రింట్ చేసింది. చూడండి నేను అక్కడ మనకి సురేంద్ర హలో అనే స్పేస్ కూడా ఇంక్లూడ్ అయింది. విచ్ మీన్స్ నేను ఇక్కడ ఇవ్వడం వల్ల అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్పేస్ కూడా తీసుకుంటుంది. ఒక్కసారి ఈ స్పేస్‌ని తీసేసి ఒకసారి మనం ట్రై చేద్దాం అనమాట. ఎస్ ప్లస్ ఆర్ ఇప్పుడు ఏ విధంగా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సారీ షిఫ్ట్ 10 ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేశాను. నాకేం అవుట్‌పుట్ రాలేదు. ఇప్పుడు వచ్చింది. సో విచ్ మీన్స్ అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ స్పేస్ బిట్వీన్ 2 క్యారెక్టర్స్ ఇన్ బిట్వీన్ మీరు డబుల్ కోట్స్‌ని ఉపయోగించుకొని ఒక స్పేస్‌ని యాడ్ చేసుకోవచ్చు కన్కాటినేషన్‌లో. మీకు అలాంటి వద్దనుకుంటే డైరెక్ట్‌గా మీరు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ టైప్ ఆఫ్‌ని మీరు యాడ్ చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్‌ని మీకు ప్రింట్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ స్పేసెస్ అన్నమాట. ఓకే. అర్థమైంది కదండీ! కన్కాటినేషన్ అనేది ఏ విధంగా మనము ఉపయోగించుకోవాలనేది. ఈ స్ట్రింగ్‌లో ఇంకొక బిల్ట్ ఇన్ మెథడ్ ఉందండి. స్ట్రిప్ అంటాము. ఈ స్ట్రిప్ అనేది ఎందుకు ఉపయోగపడుతదంటే, మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్‌ని ఒక వేరియబుల్‌లోకి డిక్లేర్ చేసిన తర్వాత, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైపు, ఎండింగ్ పాయింట్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్‌కి ఏదన్నా
వైట్ స్పేసెస్ ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి ఈ స్ట్రిప్ అనే మెథడ్ని మనం ఉపయోగిస్తాం అనమాట. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను చూపిస్తాను అనమాట. సో నేను దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఆర్ఎల్స్ మనం ఓకే మొత్తం క్యాన్సిల్ చేసేసి క్లియర్గా చూద్దాం అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ అనే ఒక వేరియబుల్లో నేను ఒక స్ట్రింగ్ పెడతాను. చూసారా, నేను స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చి సురేంద్ర, ఓకే, ఇక్కడ కూడా ఇంకో స్పేస్ ఇచ్చాను. ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాను, ముందు కూడా ఇంకొక స్పేస్ ఇచ్చాను. ఈ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో, ఎండింగ్ పాయింట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో, వీటిని రిమూవ్ చేసే విధానాన్ని ఏమంటారంటే స్ట్రిప్ మెథడ్ అంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్రింట్ అనే దాన్ని ఉపయోగించుకొని a.strip స్ట్రిప్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటాను అనమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఏ అనే వేరియబుల్లో ఉన్నటువంటి స్ట్రింగ్ టైప్ డేటా టైప్స్లో ఉన్న ఆ వైట్ స్పేస్ అయితే ఏదైతుందో వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను ప్రోగ్రామ్ రన్ చేయడానికి ట్రై చేశాను. మీరు చూసారా, స్పేస్ తీసేసింది. ఇప్పుడు నేను స్ట్రిప్ తీసేస్తాను మీకు క్లారిటీగా రావడానికి. స్ట్రిప్ తీసి జస్ట్ ఏని ప్రింట్ చేస్తే అది ఏ విధంగా స్టోర్ అవుతుందో ఒకసారి చూడండి. స్పేస్ కనపడుతుందా మీకు? అవుట్పుట్లో మీకు ఇక్కడ స్పేస్ కనపడింది కదా. యాక్చువల్గా స్పేస్ లేదు ఇక్కడంటే మీరు ఏ విధంగా అయితే డేటా టైప్స్ని మీరు డిక్లరేషన్ చేస్తారో సేమ్ అదే విధంగా మీకు అవుట్పుట్ వస్తుంది. నేను ఇక్కడ స్పేస్ తీసేస్తున్నా. స్పేస్ తీసేసి ఒకసారి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు అవుట్పుట్లో మీకు స్పేస్ ఇక్కడ కనపడుతుంది కదా. ఈ స్పేస్ అనేది ఈసారి నేను రన్ చేసినప్పుడు కనపడుతుంది చూడండి. సేవ్ చేశాను ఆల్రెడీ. సో F10 ప్రెస్ చేసిన వెంటనే మీకు స్పేస్ అవుట్పుట్లో పోయింది కదా. సో మీరు గమనించినట్లయితే ఈ స్ట్రిప్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే డేటా టైప్స్ అంటే స్ట్రింగ్ డేటా టైప్స్కి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్లో ఉన్నటువంటి వైట్ స్పేసెస్ని ఇది రిమూవ్ చేస్తుంది. దానికోసం మన స్ట్రిప్ అనే మెథడ్ని ఉపయోగించుకోవాలి. సో ఇలాగ మనకి స్ట్రింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. సో ఇంకా అనదర్ బిల్ట్-ఇన్ మెథడ్ ఏముంటుందంటే చెక్ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది స్ట్రింగ్లో. సో ఇది ఏంటంటే ఒక వేరియబుల్లోకి ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మీరు డిక్లేర్ చేసినప్పుడు ఏదైనా ఒక చిన్న కండిషన్ ఉపయోగించుకొని ఆ స్ట్రింగ్లో ఈ పర్టికులర్ వర్డ్ ఉందా లేదా అని తెలుసుకోవడం అనమాట. అంటే ఆ వర్డ్ ఉంటే అవుట్పుట్ రూపంలో నాకు ట్రూ అని ఇవ్వు, లేకపోతే ఫాల్స్ అని నాకు రిప్లై ఇవ్వు అనే విధానాన్ని ఉపయోగించుకోవడానికి ఈ చెక్ స్ట్రింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ ట్రై చేద్దాం అనమాట రాయడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఆర్ అనే వేరియబుల్లోకి నేను స్ట్రింగ్ రాస్తాను అనమాట. హలో, ఐ యామ్ ఏ పైథాన్ ప్రోగ్రామర్. ఇలా ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. సో జస్ట్ స్ట్రింగ్ని మనము డిక్లరేషన్ చేసాం, ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. టీ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని నేను ఏం చేస్తానంటే ఏం సెట్ చేద్దాము, పైథాన్. అంటే ఈ స్ట్రింగ్లో పైథాన్ ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. PYTHON ఈ పర్టికులర్ వర్డ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్లో ఉందో చేయాలి. దానికోసము కండిషన్ ఇన్ దేంట్లో ఆర్ అనే వేరియబుల్. అర్థమైందా? అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆర్ అనే ఒక వేరియబుల్లో పైథాన్ అనేది ఆ వర్డ్ అనేది ఉందా లేదా నాకు చూసి చెప్పు అని చెప్తున్నా. ఆ ఇన్ఫర్మేషన్ నేను టీ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ టీ అనే దాన్ని నేను ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఏం చేస్తుందంటే ఈ టీ వేరియబుల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అవుట్పుట్ రూపంలో చేస్తుంది. ఏం అవుట్పుట్ ఉంటుంది? ఈ పైథాన్ అనేది ఆర్లో అంటే ఆర్ వేరియబుల్లో ఉన్నటువంటి డేటా టైప్స్ ఏదైతే ఉందో స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉందా లేదో చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఆల్రెడీ సేవ్ అయిపోయింది. దీన్ని నేను రన్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీరు చూడండి, ట్రూ అని వచ్చింది అవుట్పుట్. అంటే ఈ పైథాన్ అనేది అక్కడ ఉంది. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. పైథాన్ తీసేసి ఎస్ అని టైప్ చేసాం. అంటే ఈ ఎస్ అనే ఈ కీవర్డ్ ఎస్ అనే స్ట్రింగ్ కీవర్డ్ ఆ వేరియబుల్లో ఉందా లేదా. సేవ్ అయిపోయింది. F10 ప్రెస్ చేసాం. ఫాల్స్ లేదు కదా. సో ఈ విధంగా మనకి స్ట్రింగ్లో ఈ చెక్ స్ట్రింగ్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకొని ఒక సెట్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్స్లో పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇది స్ట్రింగ్ గురించి మనము స్క్రాచ్ నుంచి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. స్ట్రింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా డిక్లరేషన్ చేయాలి, ఎన్ని విధాలుగా డిక్లరేషన్ చేయాలి, అండ్ స్ట్రింగ్లో స్ట్రింగ్ని ఒక వేరియబుల్లోకి ఈ విధంగా డిక్లరేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏముంటాయి, చెక్ స్ట్రింగ్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాము, ఒక స్ట్రింగ్లో ఉన్న అరే బైట్స్ ఆఫ్ డేటా టైప్స్ని ఈ విధంగా మనము ప్రింట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్ట్రింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, లోయర్స్, అప్పర్స్, రీప్లేస్ మెథడ్స్, స్ట్రింగ్ కన్కాటనేషన్స్ ఇవన్నీ మనం చూసాం కదా. సో ఇది స్ట్రింగ్ డేటా టైప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా క్వెరీస్ మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నట్టయితే స్ట్రింగ్ సంబంధించి కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాండ్ చేస్తాను. మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని నేను మీ ముందుకు మరిన్ని తీసుకోవడానికి నా ప్రయత్నం వంతు నేను చేస్తాను. అంతవరకు సెలవు. జై. థ్యాంక్ యూ సో మచ్.